మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా కావటం, చరణ్ పూర్తి మేకోవర్తో కనిపించటం, ఏఆర్ రెహమాన్ సంగీతం, పాన్ ఇండియా స్థాయి ప్రమోషన్ల కారణంగా ఈ సినిమాపై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ వద్ద సరిగ్గా విజయాన్ని ఎదురు చూస్తున్న ఇండస్ట్రీకి పెద్ది కొత్త ఊపిరి పోస్తుంది అనే నమ్మకం కూడా కనిపించింది. ఇక పెద్ది కథ విషయానికి వస్తే, విజయనగరం సమీపంలోని ప్రభుత్వ గుర్తింపు లేని ఓ ఆదివాసీ గ్రామానికి చెందిన యువకుడు పెద్ది చెరుకు ఫ్యాక్టరీలో పనిచేస్తూనే స్థానిక క్రికెట్ టోర్నమెంట్లలో స్టార్ ప్లేయర్గా పేరు తెచ్చుకుంటాడు. తన గ్రామానికి గుర్తింపు, రైల్వే స్టేషన్ సాధించాలి అనే కలతో పోరాడుతున్న అప్పలసూరి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పెద్ది భుజాలపై పడుతుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలు అతడి జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. తన ప్రజల కోసం, తన నేల కోసం పెద్ది చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథ. దర్శకుడు బుచ్చిబాబు మరొకసారి భావోద్వేగాలను తన బలంగా మార్చుకున్నారు. ఫస్ట్ హాఫ్లో గ్రామీణ వాతావరణం, క్రికెట్ ఎపిసోడ్లు, రై రై రారా, చికిరీ పాటలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బ్లాక్ కథపై మరింత ఆసక్తి పెంచుతుంది. సెకండ్ హాఫ్లో కథ పూర్తిగా ఎమోషనల్ జోన్లోకి వెళ్లి ప్రేక్షకుడి పాత్రలతో అనుసంధానం చేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్కి ముందొచ్చే సన్నివేశాలు, పెద్ది తీసుకున్న నిర్ణయం గుండెను తాకేలా ఉంటాయి. సందేశాత్మక ముగింపు సినిమాకి మరింత బలం చేకూర్చింది. అయితే సినిమా పూర్తిగా లోపరహితం కాదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది. రామ్ చరణ్, జాన్వీ మధ్య ప్రేమ కథ అంతగా ప్రభావం చూపలేదు. కొన్ని సందర్భాల్లో సందేశాలు ఎక్కువగా అనిపించినా బలమైన భావోద్వేగాలు వాటిని అధిగమిస్తాయి. నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమా పూర్తిగా రామ్ చరణ్ షో అని చెప్పొచ్చు. పెద్ది పాత్రలో ఆయన చూపించిన అంకిత భావం, శారీరక మార్పు, నటన ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాయి. క్రికెటర్గా, రెజ్లర్గా, భావోద్వేగాలతో నిండిన యువకుడిగా చరణ్ అద్భుతంగా ఒదిగిపోయారు. జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్ర కథకు వెన్నుముక్కలా నిలుస్తుంది. శివరాజ్ కుమార్ తన హుందాతనంతో ఆకట్టుకోగా, జాన్వీ కపూర్ గ్లామర్ మరియు పాటల్లో మెరిసిన పాత్రకు మరింత బలం ఉండాల్సింది. సాంకేతికంగా అయితే సినిమా అత్యున్నత స్థాయిలో నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం. రత్నవేలు సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్లను కనిపించింది. 1980ల నాటి వాతావరణాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ అద్భుతంగా ఆవిష్కరించింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక సినిమా విడుదల సందర్భంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రత్యేక ప్రీమియర్ షోలో సందడి చేశారు. యాక్షన్ సన్నివేశాల సమయంలో చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ, విజిల్స్ వేస్తూ సినిమా ఆస్వాదించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు వరుణ్ తేజ్, సమంత, అనిల్ రావిపూడి సహా పలువురు ప్రముఖులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఫైనల్గా చెప్పాలంటే, పెద్ది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు, తన ప్రజల కోసం, తన నేల కోసం పోరాడిన ఒక యువకుడి కథ. కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ రామ్ చరణ్ కెరియర్లో గుర్తుండిపోయే చిత్రంగా పెద్ది నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.